ఎంత అమూల్యమైందో తెలుసా? ప్రపంచంలో దేవుని బిడ్డలమైన మనం గ్రంథ ప్రజలం. ఇది చెప్పండి, చూపియండి. ఇది ఉన్న మనం గ్రంథ ప్రజలము. కానీ దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఈ దొంగ పాస్టర్లు, దొంగ బోధకులు ఈ బైబిల్ని కేవలము కడుపు నొప్పి కొరకు, కాలు నొప్పి కొరకు వాడుకోమని చెప్పి స్వస్థత గ్రంథంగా మార్చారు దీన్ని. ఈ గ్రంథం ఉన్నవాడు అడవిలో వేసినా సరే, పద్మాసు దివిలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా కూడా ఈ గ్రంథము చెప్పినట్టు బ్రతుకుతాడు సార్. ఈ గ్రంథము ఒక క్రమాన్ని నేర్పింది, ఒక బ్రతుకును, ఒక జీవన విధానాన్ని నేర్పింది. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే యూదులు సకల జాతులలో చెదిరి ఉన్న వాళ్ళు పద్ధతిని, వాళ్ళ క్రమాన్ని మర్చిపోయారా? మర్చిపోలే. వాళ్ళ విధులు, వాళ్ళ పద్ధతులు, ఎంతమంది ఎన్ని జాతుల మధ్యలోకి వెళ్ళినా వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళు నేర్చుకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు వాళ్ళు.